టోల్ గేట్ మాత్రం ఏడగట్లే. మళ్ళీ ఆడికి రాగానే మళ్ళీ ఇంకో కారు మారింది మధ్యలో రాజగోపాల్ ఫస్ట్ వాడు మేము పోయేటప్పుడు మాత్రం రాజగోపాల్ పిఎన్ అని చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి పిఏ అన్నాడు. పిఏ బండి అంటే వాళ్ళు ఏమంటే డబ్బులు గట్ట కట్టకుండా పంపించారు. మళ్ళీ మధ్యలో కారు వచ్చింది, కారు మారింది. మారినాక మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అదే కారు వాళ్ళు ఇచ్చారు. అదే కారు ఇస్తే మళ్ళీ వాళ్ళు అదే కారు తీసుకొని వచ్చారు. ఇక తర్వాతకి ఇక ఆంచి వస్తుంటే ఇక నిమ్మలంగా అరే ఫస్ట్ నువ్వు వాడి పోగానే ఒకటి చెప్తుండు, నువ్వు వాడి పోగానే ఏమనకు పటేల తప్పైందని కాలు పట్టుకొని సపరేట్ కాలు పట్టుకో, పంచాయతీ ఉంటుంది సపరేట్ కూడా నువ్వు వెళ్ళిపోదు, నా బాటిల్ ఎందుకు చేస్తావు, పెద్దలతో నువ్వు పెట్టుకుంటే నీ ఇష్టం, నువ్వు నీ కర్మకు ఆయన గురించి తెలుసుగా, మొత్తం ఆయన ఏందో నీకు తెలుసుగా, గట్లాంటి పెట్టుకుంటారు బోష్కి అది అని తిట్టుకుంటే 70 రూపాయలు దాటినాక ఇక క్లాస్ బీక్కుంటే స్టడీ చేస్తారు. ఆయన చెప్పమని చెప్పిండో ఏమో. ఇక మళ్ళీ తర్వాత కనీసం ఆయన ఏమంటుంటాడు, మన మర్డర్ చేసిన దాంట్లో ప్రవీణ్ అని మా క్లాస్మేట్ ప్రవీణ్ రెడ్డి, కనీసం నేను ఫోన్ చేసిన కనీసం నువ్వని చెప్పు వీళ్ళని రమ్మని వాళ్ళు మాట్లాడుతారు. బోలంకి రెడ్డి వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు, ఫోన్లు అనువని వస్తున్నాయి. ఇలా తిప్పారు తిరిగిట ఆయన కాలు వేసుకొని రావాలని చెప్పారు. నా ముందర నేనైతే ఫోన్లో అయినా లైవ్. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఆడినామినేషన్ ఈడైనామస్ అది ఇదనే ఫోన్లో ఇవన్నీ అయితే ఇక వీళ్ళు మొత్తం ఇదే సార్ బ్యాచ్. అసలు నేను చూసిన ఇప్పుడు మీడియం ఉంది, సీసీ కెమెరా ఉన్నాయి, అసలు వీళ్ళు ఎట్లా బతుకు ఎట్లా వీళ్ళ ఆటలు తాగుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. చిన్నది ఏంటన్నా గొడవ అయితేనే కనీసం తీసుకుపోయి పోలీసు వాళ్ళు డీటెయిల్ తీసుకుపోయి కొడుతున్నారు.